కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. కిమ్స్లో అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు. రాష్ట్రంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓపీటీ రోబోటేషన్ ద్వారా గుండె చికిత్సలు. కిమ్స్ సీఈఓ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామరాజు బృందం వెల్లడి. ఎన్నో ఉన్నత అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులోకి ఉంచిన రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారంగా చేసే ఓపీటీ వైద్య చికిత్స కూడా అందుబాటులోకి తెచ్చినట్లు కిమ్స్ సీఈఓ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ రామరాజు చెప్పారు. ఇది రాష్ట్రంలో తొలిసారి రాజమండ్రిలో ఈ విధానం అందుబాటులోకి ఉందని తెలిపారు. కార్డియాలజీ సర్జన్ డాక్టర్ సతీష్, కార్డియాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ పనితేజ, డాక్టర్ రేవంత్, డాక్టర్ చెన్నకేశవ మరియు కార్డియాలజీ సర్జన్ డాక్టర్ పుణ్యమి తదితరులు కలిసి హోటల్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001లో బొల్లినేని కిమ్స్ ప్రారంభించిన యాంజియోగ్రామ్, బైపాస్ సర్జరీ, రోబోటిక్ వంటి చేయడానికి ముందుకొస్తే చాలామంది ఆశ్చర్యపోయారని, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతామని అన్నప్పుడు పేషెంట్స్తో అవగాహన పెంచి ఇక్కడే ఆపరేషన్ చేయడం ప్రారంభించామని డాక్టర్ రామరాజు గుర్తు చేసుకున్నారు. తర్వాత కాలంలో డాక్టర్ సతీష్ చేరారని, హాస్పిటల్లో ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్లో 13,000 సర్జన్స్ సతీష్ ఒక్కరే చేసి రికార్డు నెలకొల్పారని తెలిపారు. స్టంట్స్ వేయడం, ఆపరేషన్లు చేయడం, బ్లక్స్, న్యూక్లియర్ చేయడం చాలా ఎన్నో వైద్య విధానాలను పేషెంట్ల నుంచి మంచి చికిత్స అందిస్తూ వస్తున్నామని, కిమ్స్ ఇప్పుడు మరిన్ని కొత్త వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చినట్లు డాక్టర్ రామరాజు వివరించారు. సాధారణంగా 100 మందిలో ఒక్క గుండె వ్యాధిగ్రస్తుని చాలా సన్నంగా ఉంటుందని, అటువంటి గుండె వ్యాధిగ్రస్తులను కూడా జలుల రీప్లేస్మెంట్ చేసి రూట్ డిలేషన్ ప్రొసీజర్ ద్వారా ఇప్పటి వరకు 10 మందికి గుండె వ్యాధి గ్రస్తులకి పైగా విజయవంతంగా అమర్చినట్లు డాక్టర్ రామరాజ్ చెప్పారు. అలాగే ఐయోడిక్ వాల్, ఏసింటెడ్ ఐయోడిక్ రీప్లేంట్ ప్రొడ్యూషన్, బెంటల్ ప్రొడ్యూషన్ హైదరాబాద్లో మాత్రమే అందుబాటులోకి ఉండేదని, అయితే ఈ ఆధునిక చికిత్స ఇప్పుడు కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో కూడా అందుబాటులోకి ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ పునరావృతం బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సకు అవసరమైన కార్డియాక్ ఇంటెన్సివ్ ప్రొసీజర్ కొంతమందికే అవసరపడితే ఆ వైద్య విధానంకు దాదాపు 60 మందికి వ్యాధిగ్రస్తులని దిగ్విజయంగా చికిత్స నుండి అందించిన మెరుగైన జీవితాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. అత్యాధునిక వైద్య విధానాలను రాజమండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్లో అందుబాటులోకి ఉంచినందుకు వినియోగించుకోవాలని డాక్టర్ రామరాజు కోరారు. ఈ సందర్భంగా పవర్ ప్లాంటేషన్ ద్వారా గుండె వ్యాధి విధానాలను శుద్ధి చేసే విధానాలను, రక్త కణాలు మిగిలిపోయినప్పుడు ఉచ్చినప్పుడు ఎలాంటి చికిత్స అందిస్తారో వివరించారు. అడ్వాన్స్డ్ కార్డియాక్ ఇమేజింగ్ టెక్నాలజీ, కాల్షియం హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ మీద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా కిమ్స్ క్యాత్ ల్యాబ్ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్యాత్ ల్యాబ్ రీచ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అనేవి
ఈజీగా చేయడానికి అన్ని విధాల దానికి అవసరమైన ఎక్విప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ సమకూర్చుకోవడం ద్వారా హై ఎండ్ డిపార్ట్మెంట్గా అవతరించింది. సో ఈ ఈ విధానాల ద్వారా ఒకటేంటంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ ఓసిటీ అంటాం, ఓసిటీ. అలాగే రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్లో ఉండే కాల్షియం బ్రేక్ చేయడానికి రోటబ్లేషన్ సిస్టము. అలాగే బ్లాక్స్ సివియారిటీ ఎక్కువ ఉందా లేదా అనేది నిర్ణయించడం గురించి కేవలం యాంజియోగ్రామ్ మాత్రమే సరిపోదు. దానికి సహాయంగా ఎఫ్ఎఫ్ఆర్ అండి, కార్డియాక్ ఇమేజ్ ఫిజియాలజీ అంటాం. అంటే బ్లాక్ తీవ్రతకి దానికి స్టంట్ వేయాలా లేదా అనే అవగాహన రావడానికి ఈ కార్డియాక్ ఫిజియాలజీ అనేది కూడా ఈ ఎక్విప్మెంట్ కూడా లోపల ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ఈ సో ఈ ఈ మూడిట్ల మీద, ఈ నాలుగిట్ల మీద మన పాత్రికేయ మిత్రులందరికీ అవగాహన కలిగించడం గురించి, పబ్లిక్లో అవగాహన కల్పించడం గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. సర్జన్, నేను ఇక్కడ 2008 నుంచి బొల్లేని కిమ్స్లో పనిచేస్తున్నాము. సార్ చెప్పినట్టే మేము దగ్గర దగ్గర 13,500 సర్జరీస్ ఇక్కడ జరిగింది. మామూలుగా ప్రతి స్టార్టింగ్ నుంచి కూడా కామన్ సర్జరీస్, బైపాస్ సర్జరీ కానీ, వాల్ రీప్లేస్మెంట్ కానీ, చిన్నపిల్లల సర్జరీ కానీ అన్నీ రెగ్యులర్గా ఇప్పటివరకు చేసాం. ఇప్పుడు లాస్ట్ 4 or 5 years నుంచి ఇంకా అడ్వాన్స్డ్ హార్ట్ సర్జరీస్ కూడా మేము చేస్తున్నాం. అందులో మీకు 2-3 చెప్పాలంటే, ఒకటి చిన్న వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ని మీకు అందరికీ చిన్న నోట్ కూడా పంపించాము. వాల్వ్స్ చాలా చిన్నగా ఉంటే అది కొంత మేజర్ ప్రొసీజర్, అది పెద్ద చేసి వాల్వ్ రీప్లేస్మెంట్ చేసేది జరుగుతుంది. ఇంకొకటి, వాల్వ్తో పాటు ఏదైనా రక్తనాళాలు పగిలిపోయి డిసెక్షన్ అంటాం, అలా జరిగి లేదా రక్తనాళాలు చాలా ఉబ్బిపోతే ఆ రక్తనాళాలన్నీ మార్చాల్సి వస్తుంది. అది అయోర్టిక్ రూట్ రీప్లేస్మెంట్ అంటాం, అంటే బెంటాల్ ప్రొసీజర్ అని చెప్తాం. అది కూడా ఇప్పటివరకు హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉండేది. అప్పుడు రాజమండ్రిలో కూడా లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి చేసేది జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి కొంతమందికి మెడలో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటుంది, ఆ వల్ల స్ట్రోక్స్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆ పేషెంట్స్ కూడా మేము లాస్ట్ 4 or 5 years నుంచి మెడగల రక్తనాళాలు ఓపెన్ చేసి అది క్లియర్ చేసే ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా ఆపరేషన్స్తో ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్టల్ బెల్ట్లో ఎక్కడైనా ఇలాంటి ప్రొసీజర్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ వాస్కులర్ సర్జన్స్ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో కొంతమంది చేసేవాళ్ళు. ఆ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ మేము చేసేది జరుగుతూ ఉంది. అలాగే చిన్నపిల్లల సర్జరీ, అంటే పుట్టుకతోనే చిన్నపిల్లలకి కాంప్లెక్స్ కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. ఆ హార్ట్ డిసీజ్ కూడా ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు నా కలీగ్ డాక్టర్ పుషమి ఉన్నారు, షీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ. తను పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ చేస్తుంది. ఏ కాంప్లెక్స్ కంజనైటల్ హార్ట్ డిసీజ్ అవుతాయి కూడా మేము రాజమండ్రిలోనే సర్జికల్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. తర్వాత ఇది ప్రజెంటేషన్ అయిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీ ఇస్తాను. అన్నీ మన రాజమండ్రిలో కూడా వచ్చినాయి. ఇంకా హైదరాబాద్లో కన్నా మన దగ్గర ఇన్ హౌస్లోనే ఉన్నది అడ్వాన్సెస్ అన్నీ కూడా. చాలా మేజర్ హాస్పిటల్స్లో కూడా ఇన్ హౌస్లో లేవు వాళ్ళు, అలాంటిది మన దగ్గర ఇన్ హౌస్లో ఉన్నాయి. ఆ సదుపాయాన్ని మన ప్రజలందరూ వాడుకోవాలని చెప్పి బేసిక్గా మీకు తెలియజేయాలని చెప్పి మీటింగ్ పెట్టాం. సో ఈ అడ్వాన్సెస్ బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. సో ఏదైతే క్యాథ్ ల్యాబ్ అంటే మన ఈ స్టంట్స్ వేసే దగ్గర ల్యాబ్లో ఏదైతే మ్యాక్సిమం లెవెల్లో ఉంటాయో, అంటే ఇంతకన్నా పై అడ్వాన్స్ అయితే లేవు ఇంకా. సో అంత మ్యాక్సిమం అడ్వాన్సెస్ ఈ మన రాజమండ్రి తీసుకోవడం జరిగింది. సో అవి ఏంటంటే అందరూ ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ మనం అడ్వాన్సెస్ తెలుసుకొని 10 మందికి చెప్పడం వల్ల మన రాజమండ్రిలో కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. దీనికోసం మనం ఎక్కడికి పరిగెత్తుంటే విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ ఇంకెవరికి వెళ్ళకుండా అవన్నీ ఇక్కడే అయ్యేలా మనం సో ఈ ఎక్విప్మెంట్ చేయొచ్చు. హైదరాబాద్, బెంగళూరు అన్ని అవసరం లేకుండా అంతా రాజమండ్రిలోనే హెల్ప్ చేశాం. ఈ చిన్నపిల్లల విభాగంలో చాలా మందికి పుట్టుకతోనే రంధ్రాలు, గుండె నుంచి వచ్చే పెద్ద పెద్ద రక్తనాళాల్లో చిన్నగా అయిపోతారు.
ఇలాంటి అరుదైన సర్జరీస్ కూడా ఇక్కడ మన రాజమండ్రిలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ పెద్ద రక్తనాళాలు సన్నగా అయిపోవడం అవన్నీ కూడా చాలా అరుదైన ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.